సరే ఏంటి లేటెస్ట్ గా అప్డేట్స్ ఏంటి? H1Bకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ వారం రోజుల నుంచి 2 లేటెస్ట్ అప్డేట్స్ మెయిన్ గా చెప్పదలుచుకున్నాయండి. ఒకటేంటంటే December 15th నుంచి ఎవరికైతే వీసా అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యి March 2026 నుంచి June 2026 ఆటోమేటిక్ పోస్ట్ పోన్ అవుతున్నాయండి. పోస్ట్ పోన్ అవుతున్నాయి. 15th December నుంచి ఉన్నవన్నీ కూడా పోస్ట్ March 15th. పోస్ట్ మార్చ్ నుంచి జూన్ మధ్యలో అపాయింట్మెంట్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లమే అంటే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళన్నీ కూడా సోషల్ మీడియా, వీళ్ళు ఏదైతే సోషల్ మీడియా మీద యాంటీ అమెరికా మీద ఏమైనా రాసిండ్రా ఎంక్వైరీ చేయడం, వీళ్ళ H1B కానీ వీళ్ళ వీసా స్టేటస్ కానీ క్లియర్ ఉందా అని ఎంక్వైరీ చేయడానికి మాకు టైం కావాలి అని చెప్పి ప్రభుత్వం దీనికి టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎవరికైతే వీసా అపాయింట్మెంట్లు ఉండి ఆల్రెడీ ప్రయాణించడానికి అక్కడి నుంచి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అడ్వైజ్ ఏంటంటే రాకండి, మీరు యుఎస్ నుంచి బయటకు వెళ్ళకండి. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ కనుక ఇండియాకి వచ్చిన తర్వాత మీకు వీసా స్టాంపింగ్ ఎట్లా అయిపోయింది కాబట్టి వీసా స్టాంపింగ్ చేసుకోవాలి, మీరు వెనుక కూరాదు కాబట్టి ఇప్పుడు మీ మెయిన్ ధ్యేయం ఏంటంటే ఈ వీసా వచ్చేదాకా మీకు జాబ్ ఉండాలి. అది మీరు ఎట్లా ఎంప్లాయర్ కన్విన్స్ చేస్తారో మీరు చూసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కొత్తది, ఇది ఓన్లీ ఇది 2-3 రోజుల నుంచి వచ్చిన న్యూస్ అండి. ఓకే, ఇది కాక ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? వ్యూవర్కి ఈజీగా అర్థమయ్యేలా. ఇంకొంచెం నాకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది, ప్లీజ్. ఇప్పుడు మీరు యుఎస్ లో H1 మీద గానీ H4 మీద వీసా కొని ఎక్స్టెండ్ చేసుకుని అనుకుందాం. మీరు ఒక కంపెనీ మీద 3 ఏళ్ళకి H1 మీద ఉన్నారు, అది ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీరు వెనుకకు వచ్చినప్పుడు మరి వీసా స్టాంపింగ్ అయిపోయింది కదా, ఆ వీసా స్టాంపింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు వచ్చి H1B వీసా ఇండియాకి వస్తే మాత్రం మళ్ళీ H1B స్టాంపింగ్ చేసుకొని పోవాలి. అక్కడ ఉంటేనే పని చేసుకోవచ్చు మీరు. ఓకే, కాకపోతే ఇండియాకి వస్తే మీరు 2022లో వచ్చింది. మీరు వచ్చినప్పుడు 2025 దాకా ఉంది, ఆగస్ట్ దాకా ఉంది అనుకుందాం. తర్వాత మీరు దాన్ని 3 years ఎక్స్టెండ్ చేసుకున్నారు, అంటే 2028 దాకా ఎక్స్టెండ్ చేసుకున్నారు. మరి వీసా స్టాంపింగ్ అయిపోయింది కాబట్టి మీరు ఇండియాకి వచ్చినప్పుడు వీసా స్టాంపింగ్ చేయడానికి పోస్ట్ బ్రదర్. వాళ్ళందరూ కూడా ఇదివరకు ఏంటంటే వాళ్ళకు డ్రాప్ బాక్స్ లైన్ వేరే ఉండే ఆటోమేటిక్ గా వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే డ్రాప్ బాక్స్ లైన్ తీసేసారు, వీసా అపాయింట్ లేదు, అది తీసేసాను కాబట్టి ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకొని December 15th అపాయింట్మెంట్ ఉంది అనుకోండి, మీరేమని చెప్పారు జాబ్ లా, నాయన నేను పోయి క్రిస్మస్ వెకేషన్ పోయి మంచిగా చేసుకొని వస్తా, January 2nd కల్లా వచ్చేస్తా అని చెప్పి, 2nd కో 3rd కల్లా వచ్చేస్తా అని చెప్పి మీరు ఆ జాబ్ లో అయిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి వీసా అపాయింట్మెంట్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసి మార్చి నుంచి జూన్ మధ్యలో పెట్టేసాను. ఈ మధ్యలో జాబ్ ఊడబీకింది అనుకోండి, నా గడక నా ఘాటుక. ఎందుకంటే వాడు దీనికి H1B రావాలంటే జాబ్ లేదు కదా, వీడియో విత్డ్రా చేయాల్సి వస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే సరేలే ఈ జాబ్ పోయినా ఇంకో జాబ్ తీసుకుందాం అంటే వైఎన్ఆర్ గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో కూర్చొని జాబ్ అప్లై చేస్తే కంపెనీ కనుక H1B అక్కడి నుంచి అప్లై చేస్తే $1,00,000 కట్టాలి. ఎవడు కడతాడు? కంపెనీ కట్టదు. సో రెంటికి చెట్టర్ రేవడవుతారు. కాబట్టి మీకు ఎటువంటి ట్రావెల్ ప్లాన్స్ ఉన్నా కూడా వీసా అపాయింట్మెంట్ ఉంటే మాత్రం ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకవేళ ఇది ఉంటే ఆల్రెడీ మీరు చెక్ ఇన్ బ్యాగేజ్ చేసినా కూడా మీరు వీసా స్టాంపింగ్ వస్తే మాత్రం ఎంబడే క్యాన్సిల్ చేసుకోండి. ఎయిర్లైన్ చెప్పండి నాకు ఏదో ఎమర్జెన్సీ వచ్చింది వెనక పోవాల్సి వస్తుంది అని చెప్పి లగేజ్ వెనక తీసుకొని వెనక వచ్చేసాను. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంటే $1,00,000 $100,000 వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న అపాయింట్మెంట్ కనుక పోస్ట్ పోన్ అయ్యి అదే జాబ్ మీద కనుక పోతే మాత్రం $1,00,000 వర్తించదు. జాబ్ మారితే మాత్రం $1,00,000 వర్తిస్తుంది. అపాయింట్మెంట్ టైం అయిపోతే కూడా, అపాయింట్మెంట్ టైం అయిపోయినా కూడా, ఇప్పుడు అపాయింట్మెంట్ జూన్ లో ఉందనుకోండి, జూన్ లో మటుకు జాబ్ పోయింది అనుకోండి, వేరే జాబ్ అప్లై చేసుకోవాలంటే జూన్ తర్వాత కావచ్చు, జూన్ ముందు కావచ్చు, ఎప్పుడు కూడా కావచ్చు. అతను వేరే కంపెనీ నుంచి H1B అప్లై చేసుకోవాలంటే $1,00,000 కట్టాలి. ఎవడు కడతాడు? కంపెనీ కట్టాలి, లేకపోతే పర్సనల్ ఇతను కట్టాలి. పర్సనల్ కట్టని వీల్లేదు, కంపెనీ కట్టాలి. లేదు కంపెనీ ఎవడు కట్టడు. ఒక్కటే $1,00,000 అంటే ఏందనుకోండి, $1,00,000 కూడా కాదు అది. ఎంతమంది ఎంప్లాయీస్? ఇప్పుడే కొత్త కరెన్సీ చూసిన $92 హైయెస్ట్ $92 ఉంది ఇప్పుడు. అంటే 92 లక్షలు
ఎవరు కడతారండి? కట్టరు. సో ట్రావెల్ చేయొద్దు అనేది మీరు ఇచ్చే సలహా. ఇది ఒక్క రెస్ట్రిక్షన్. ఈ 1 week లో డెవలప్మెంట్ అడిగింది కాబట్టి చెప్తాను. ఇంకో కొత్త డెవలప్మెంట్ ఏంటంటే, మా దగ్గర ఏదైనా అరెస్ట్ రికార్డ్స్ ఉంటే నార్మల్ గా డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్ కొందరు చేస్తారు, తప్పట్టు చేయొద్దు, కానీ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు. అయితే అంటే తాగి డ్రైవ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళని అక్కడ ఏం చేస్తారు, అరెస్ట్ చేసి బొక్కలేస్తారు. బొక్కలు వేసిన తర్వాత బెయిల్ మీద వాళ్ళు బయటకు వస్తారు. ఒక 2 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జడ్జి దగ్గర పోయి నాయన తప్పైన నేను మీకు మళ్ళీ చేయనటువంటి పని ఇది అని చెప్పి వాళ్ళకు ఒక 1 year ప్రొబేషన్ ఇస్తారు. ఓకే. ఆ ప్రొబేషన్ లో వాళ్ళు సైకాట్రిస్ట్ మన సైకాలజిస్ట్ దగ్గర పోవాలి, వాలంటరీ 40 hours వాలంటరీ వర్క్ చేయాలి. తీరులో ప్రతి ఒక్క కౌంటీలో ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఉంటుంది. 7 దాకా వాడు అన్ని చక్కగా ఉంటే వాడు ఏం చేస్తాడు, నాయన నేను మాఫ్ చేసిన మాఫ్ చేస్తాడు కేసు. మాఫ్ చేసిన తర్వాత అతను ఇండియాకి వచ్చినప్పుడు అతను వీసా ఆటోమేటిక్ రివోక్ అయిపోద్ది. ఒకవేళ వీసా ఆల్రెడీ ఉన్నా దాన్ని రివోక్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఇండియాకు వీసా లేకున్నా కూడా, వీసా ఉన్నా కూడా రివోక్ అయింది. అప్పుడు వాళ్ళు ఇండియాకు పోయినప్పుడు ఏం చేస్తారంటే, అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అపోలో హాస్పిటల్లో కొందరు డాక్టర్లు, ఫిజిషియన్స్ వాళ్ళ దగ్గర పంపించి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేపిస్తారు. వాళ్ళు ఎవరు కౌన్సిలేట్ అప్రూవ్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎవాల్యుయేషన్ చేపించి, వీళ్ళు తాగుబోతునా కాదా, ఇంకా అటువంటి తాగుబోతు శకలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళందరినీ దాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు సర్టిఫై చేసి, తాగిండేమో అప్పుడు కానీ ఇప్పుడు మంచోడే, ఇప్పుడు కూడా మంచిగా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత వీడు వీసా తీసుకొని ఆయనకు వస్తుంది. అది ఫస్ట్ టైం చేయాలి. ఇది ఫస్ట్ టైం. మళ్ళీ తర్వాత పోయినప్పుడు అక్కడ ఇప్పుడు కొందరికి 2012 చేసిన ఇన్సిడెంట్ కు ఆ తర్వాత వాళ్ళు ఈ సైకాట్రిక్ వీసా స్టాంపింగ్ చేసుకుని వచ్చిండ్రు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు వీసా స్టాంపింగ్ 2027 దాకా ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళ. ఉన్నా కూడా కొత్తగా లవ్ లెటర్ వచ్చింది, మీ వీసా రివోక్ అయిపోయిందని మళ్ళా. ఓకే, బికాస్ ఆఫ్ దట్ కేస్, బికాస్ ఆఫ్ 2012 కేసు. మళ్ళీ కొత్తగా చేసింది కాదు వీడేది. ఓకే, చేసి అన్ని అయిపోయిన తర్వాత అదే అయిపోయింది. మళ్ళీ సైకాట్రిక్ స్టెబిలైజేషన్, వీసా స్టాంపింగ్ అయిపోయింది. మళ్ళీ 2 సార్లు వీసా స్టాంపింగ్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీసా స్టాంపింగ్, ఇప్పుడు వీసా స్టాంపింగ్ వచ్చేసినాడు. అయితే ఇప్పుడు ఇది మరి ఎందుకు ఈ పాలసీ చేంజ్ అనేది మాకు మొదలు చెప్పరు. మొదలు చెప్తే మేము ప్రిపేర్ అవుతాం కదా కొద్దిగా. అరే నాయన ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను అంటే, అరే నాయన పోదురా అని మొదలే చెప్పేస్తాం. దే వాంట్ టు సెండ్ దెమ్ అవుట్ కాబట్టి చెప్పకుండా చేసేస్తున్నారు. అంతే. అది మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేసిండ్రు. ఇవన్నీ ఏంటంటే టక్కున వచ్చేస్తాను అన్నట్టు. వచ్చేసిన బయట ఉన్న వాళ్ళు ఇరుక్కపోతాను, లోపల ఉన్న వాళ్ళు ఏం కాదు. వీసా అపాయింట్మెంట్ ఉందనుకోండి, అతను అక్కనే ఉన్నాడు అనుకోండి, వీసా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతే నాయన నేను ఇండియా పోనా, ఇంట్లో యూఎస్ లో కూర్చుంటా అనుకుంటాడు. తను వీసా 2027 ఉన్నా అనుకోండి, అతను ఇండియాకి వచ్చింది అనుకోండి, స్టక్ అయిపోతాడు. ఎందుకంటే వీసా క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ అసలు ఈ కొత్త పాలసీ ప్రకారం వాళ్ళు వీసా రివోక్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇస్తాడా ఇవ్వడా అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఈ వారం రోజుల్లో వచ్చిన న్యూస్ మీకు చెప్తాను మీకు. సో ఏంటి సార్ దానికి రెమెడీ ఏంటి? రాకుండా ఉండడం అక్కడ ప్రస్తుతానికి అంతే. వీసా ఉన్నా రాకండి, వీసా అపాయింట్మెంట్ ఉన్నా రాకండి, మీరు రాకండి అంతే. కొంతకాలం అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికా బయటికి ట్రావెల్ చేయకపోవడం అనేది ఉత్తమమైన నిర్ణయం. ఈ యొక్క 2 కారణాలే కాదండి. ఈ 100,000 వీసా అన్నది కూడా యుఎస్ బయట ఉన్న వాళ్ళ మీదనే పెట్టిండు. అవును, ఇంకోటి డ్రాప్ బాక్స్ అనేది, ఇదివరకు డ్రాప్ బాక్స్ వీసా మీకు ఒకవేళ ఆల్రెడీ వీసా ఉంటే నెక్స్ట్ వీసా కావాలంటే డ్రాప్ బాక్స్ వేస్తే టక్కున వచ్చేసి. ఎందుకు సార్ వీసా డ్రాప్ బాక్స్ ఎందుకు తీసాడు? సేమ్ రీజన్ అది కూడా అంతే. ట్రంప్ ప్రభుత్వం అన్నది యాంటీ ఇమిగ్రేషన్ అన్నది మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కాబట్టి అందులో కొత్త ఏం లేదు. సో ఆ డ్రాప్ బాక్స్ అన్నది. ఇంకోటి ఇదివరకు ఏంటంటే, ఒకవేళ కనుక మీకు ఇండియాలో లేట్ అవుతుందండి వీసా స్టాంపింగ్, అరే పోయి ఎక్కడికో పోయి స్టాంపింగ్ చేసుకోద్దాం, ఎక్కడ పోదాం, వియట్నాంకి పోతే 2-3 రోజులనే వీసా స్టాంపింగ్ దొరుకుతుంది. అక్కడ అపాయింట్మెంట్ 2-3 రోజులు దొరుకుతుంది. అక్కడ పోయి స్టాంపింగ్ చేసుకోద్దాం అంటే అది కూడా క్యాన్సిల్ చేసిండు. ఓహో, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి స్టాంపింగ్ చేసిండు. ఇప్పుడు కొత్తగా ఈ 5 నెలల నుంచి వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, $100,000 వీసా, ఆటోమేటిక్ డ్రాప్ బాక్స్ క్యాన్సిలేషన్, థర్డ్ కంట్రీ వీసా క్యాన్సిలేషన్, తర్వాత ఇప్పుడు ఈ ఆటోమేటిక్ వీసా రివొకేషన్, ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఎవరైనా వాళ్ళకు, తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే
ఈ వెట్టింగ్ ప్రాసెస్, సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్, అన్ని వీసా పోస్ట్ పోన్మెంట్. ఈ 5 రిస్ట్రిక్షన్స్ కూడా విత్ ఇన్ 4-5 months లో మొత్తం వచ్చేసినాయండి. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మీ కొందరు అడుగుతారు, మరి లాయర్ దగ్గర పోయి మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చా అంటే మేము అది కూడా అడ్వైజ్ చేయం. ఎందుకంటే లాయర్లు ఏం చెప్పిండ్రు, కొందరు లాయర్లు వీసా ఉన్నదా, ఓకే 2027 దాకా వీసా ఉంది కదా నువ్వు పో అన్నారు. పోయినా వాడు వీసా రివోక్ అయిపోయింది. నేను కూడా ఉన్నా, నేను కూడా చెప్పినా, మరి అరే నాయన మంచుకున్నా ఉందరా వీసా 2027 దాకా ఉంది, పూరా ట్రావెల్ చేయరా, నీకు ఇబ్బంది ఏం లేదురా, ఏం కాదు ప్రాబ్లం అని చెప్పినా నేను కూడా. అందరు లాయర్ మాదిరి నేను కూడా చెప్పిన, కొత్త వింతేం లేదు. వాడు పోయిండు, ఇప్పుడు వీసా రివోక్ అయింది. ఇంకోటి, సార్ నాకు మంచి మైక్రోసాఫ్ట్ కంపెనీకి పనిచేస్తానా, అన్ని మంచి జాబ్ ఉన్నాయి, మొత్తం మంచి హార్వర్డ్ లో డిగ్రీ ఉంది, నాకు మైక్రోసాఫ్ట్ కంపెనీ పనిచేస్తానా, విశిష్టం రే నీకు 98% ఛాన్స్, 99% ఛాన్స్ నీకు వీసా వస్తుందిరా, ఏ ప్రాబ్లం ఉండదురా. పోయింది, వీసా పోస్ట్పోన్ అయింది, ఇప్పుడు జాబ్ పోయింది, జాబ్ పోయింది, H1 పోయింది. సో అపాయింట్మెంట్ లేదు, ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ పోస్ట్పోన్ అయితే వాడు జాబ్ లేదు మనకి, నేను అన్ని రోజులు జాబ్ ఆగదు, మంచి కంపెనీ కూడా జాబ్ చేస్తాను వాడు ఆగడు, జాబ్ పోయి. సో అదొకటి. డ్రాప్ బాక్స్ కూడా, డ్రాప్ బాక్స్ లో 99% అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి, డ్రాప్ బాక్స్ లో పో అని చెప్పి పోయిండు. అది పోయిన తర్వాత వాడు రిక్కపోయాడు. ఇట్లా ఇది ఏ లాయర్ దగ్గర కూడా మీరు పోయినా అందరు లాయర్ నేను చెప్పినట్టే చెప్పాను. పెద్ద నేను ఇంత లాయర్ కాదు, వాళ్ళు ఇంత లాయర్ కాదు, మీ అందరం కూడా నామ్స్ చేంజ్ అయిపోయినాయి. చేంజ్ అయితే ఎట్లా తెలవాలా మాకు, ఓవర్ ద నైట్ చేంజ్ అవుతున్నాయి కదా, ఓవర్ నైట్ చేంజ్ అయ్యి వీడు ఫ్లైట్ ఎక్కిండి చేంజ్ అవుతాయి. సో ఇటువంటి అన్ని పాలసీస్ అన్ని చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మా స్ట్రిక్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళు స్ట్రిక్ట్ ఏంటంటే, నాయన మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండండి, యుఎస్ లో ఉంటే మాత్రం మీరు తప్పకుండా మీరు ట్రావెల్ ప్లాన్. ఇండియాలో ఉండరు అనుకోండి, మీకు గత్యంతరం లేదు కాబట్టి మీకు వీసా స్టాంపింగ్ పోవాల్సి వస్తుంది. సో సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలి ఎవరు కాళ్ళు యుఎస్ లో. అవును, ఇప్పుడు కోవిడ్ అప్పుడు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది కదా, అవును అన్ని ఉన్నాడు కదా, అట్నే ఉంటాడు మరి. సో టిల్ ట్రంప్ టెన్యూర్ అయిపోయే వరకు అంటే మరి ఇప్పుడు ఇందులో కూడా ఫస్ట్ 2 years అన్నది వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రీమ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో అంటే అక్కడ పాలిటిక్స్ ప్రకారం ఏంటంటే, లోక్సభ రాజ్యసభ అన్నది ఎప్పుడు కూడా 90% ఆఫ్ ద టైం ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినట్టు వాళ్ళ చేతిలో ఉంటది. ఓకే, 2 years లో మళ్ళీ మాకు లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టు, అంటే మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని. అందులో ఖచ్చితంగా ఇప్పటి 40 ఏళ్ల నుంచి ప్రతి ప్రభుత్వం కూడా ఆపోజిట్ గవర్నమెంట్ వస్తుంది. ప్రెసిడెంట్ కున్న ఆపోజిట్ ప్రభుత్వం లోక్సభలో గెలుస్తుంది ప్రతిసారి కూడా. ఎప్పుడు రొనాల్డ్ రీగన్ నుంచి చెప్తాను నేను, 1980s నుంచి చెప్తాను ఇప్పటిదాకా. ప్రతి గవర్నమెంట్ కూడా యాంటీ వాళ్ళు వచ్చిందండి, యాంటీ వాళ్ళ ఆపోజిట్. రొనాల్డ్ రీగన్ అప్పుడు, తర్వాత సీనియర్ బుష్ అప్పుడు చూడలే కానీ, క్లింటన్ నుంచి జూనియర్ బుష్ అన్ని చూసాను నేను. ప్రతిసారి కూడా లోక్సభ అన్నది ఎవ్రీ 2 years మాకు లోక్సభ అవుతారు, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్. అది మాత్రం రివర్స్ అవుతారు. సో రివర్స్ అయితే కొద్దిగా ఏమైనా స్లో డౌన్ కావచ్చు అని మేము అనుకుంటున్నాం. సో ఈ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని మానిటర్ చేయడం అనేది ఏంటి సార్, ఎలా ఉంటుంది? కేవలం సోషల్ మీడియా ప్రొఫైల్స్ మానిటర్ చేయడం కోసమే వీసా అపాయింట్మెంట్స్ ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నాయి, రైట్? వాళ్ళు ఒక లేమ్ ఎక్స్క్యూజ్ పెడుతుండ్రండి ఇప్పుడు. అంటే సోషల్ మీడియా అంటే మన ఇండియాలో పెద్దగా ఏముండదండి. అంటే వాళ్ళ యాక్చువల్ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ట్రంప్ ని క్రిటిసైజ్ చేస్తున్నావు, తర్వాత బైడెన్ సపోర్ట్ చేస్తున్నావు, లేదా రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నావు, లేదా అంటే మోదీని సపోర్ట్ చేస్తున్నావు, అది పెద్ద ఏమీ ఎవరు పట్టించుకోరు. అటువంటి ట్రంప్ తిరిగితే కూడా ట్రంప్ పట్టించుకోడు, అట్ట పట్టించుకోవడం వాడు ఎట్లా అన్ని ఎవరు పట్టించుకో. అయితే మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంటీ అమెరికన్, ఇప్పుడు అక్కడ యాంటీ అమెరికన్, తర్వాత అక్కడ పోయి మీరు షరియా లా పెడతాం, మీ కాన్స్టిట్యూషన్ లా అక్కడ మంచి లేదు, షరియా లా పెడతా, లేదా అంటే మన హిందూ లా పెడతా, అక్కడ మన ఇండియాన్ని హిందూ లా చేసి క్రిస్టియన్ లా పెడతాను, అది వేరే విషయం లేదు. కానీ సరే షరియా లా పెడతాం అని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు కదండి అక్కడ అమెరికా. వ్యతిరేకంగా మాట్లాడితే ఓకే, కానీ నేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడదు, నేషన్ కి వ్యతిరేకంగా వాళ్ళ అన్నది వాళ్ళది మెయిన్. అది వాళ్ళు
అంటే దానికి కరెక్ట్ గా ఉండొచ్చు అది, కానీ అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది దాన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఇది ఏమైనా డిలే చేయడానికి, డిలే చేయబట్టి H1B రాకపోవడానికి, ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు రాకపోవడానికి తప్పితే, డిస్కరేజ్ చేయడం తప్పితే యాక్చువల్ పర్పస్ అన్నది కాదు. ఒకవేళ రియల్ గా ఎవడన్నా టెర్రరిస్ట్ ఇంటెన్షన్ ఉంటే వాడు ఫేస్బుక్ లో పెట్టి నేను టెర్రరిస్ట్ అని చెప్తాడా? చెప్పడు కదా. కరెక్ట్. వాడు ఎక్కడో దొంగతనంగా ఏదో చేసుకుంటాడు, వాడిని పట్టడానికి వేరే వేరే ఏజెన్సీని బట్టి ఏదో పోవాలి. కానీ ఇవన్నీ సోషల్ మీడియా తిక్క ఏవో రాస్తా అంటారు. వాటిని ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మేము అడ్వైజ్ చేశారు ఆల్ ద క్లయింట్స్ ఏంటంటే, ఎవరు కూడా వీసా అప్లికేషన్ చేసినప్పుడు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ ఉండదు వాళ్ళకు యాక్సెస్ లేకపోతే మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు. మనకు తెలియదు. కంపల్సరీ పబ్లిక్. సోషల్ మీడియాలో ఇటువంటి కామెంట్స్ ఏమైనా ఉన్నాయనే భయంతో చాలా మంది వీసాస్ కి వీటికి అప్లై చేస్తున్న వాళ్ళు పాత ప్రొఫైల్స్ అన్నిటిని తీసేసి కొత్త ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. లేదండి, మన వాళ్ళు పెద్దగా యాంటీ అమెరికా నేను ఎప్పుడు చూడలేదండి. యాంటీ అమెరికా అంటే యాంటీ ట్రంప్ కాదండి. యాంటీ ట్రంప్ యాంటీ అమెరికా అనరు. ఇప్పుడు మనం మోదీని క్రిటిసైజ్ చేసినంత మాత్రం ఇండియన్ క్రిటిసైజ్ చేసినట్టు కాదు కదండి. రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసినంత మాత్రం యాంటీ ఇండియా కాదు. అంటే ఇప్పుడు యాంటీ ఇండియా ఎప్పుడైందంటే, మనం ఇక్కడ జైషే మహమ్మద్ తీసుకొచ్చి నేను హైదరాబాద్ లో స్లోగన్ పెట్టి అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అది యాంటీ ఇండియా. కానీ ఒకటి ఉంది కదా రాహుల్ రెడ్డి గారు, నేను గతంలో విన్నది, హౌ ఫర్ ఇట్ ఈజ్ ట్రూ నాకు తెలీదు, ఇక్కడ నుంచి అక్కడ స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోవడానికి వెళ్తున్న సమయంలో అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి క్వైరీ చేయడం, ఉద్యోగానికి సంబంధించి వాట్సాప్లో మాట్లాడుకోవడం, వీటన్నిటిని మానిటర్ చేస్తున్నారు అనేది ఒకటి విన్నాను. దాంతో పాటుగా కాషన్ డిపాజిట్ లాగా అకౌంట్లో చూపించే డబ్బులకు సంబంధించిన చర్చ, దానికి సంబంధించిన చార్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకుంటున్నారు, అది చూసి వెనక్కి పంపించారు కొంతమంది విద్యార్థులను కూడా. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం ఈ జాబ్ గురించి మాట్లాడుకునేది సోషల్ మీడియా కన్నా వాట్సాప్ లో ఎక్కువ మాట్లాడుకుంటాం. వాట్సాప్ సోషల్ మీడియా కిందకి రాదు. ఆఫ్ కోర్స్ అది మీరు ఆల్రెడీ మానిటర్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు, చేస్తుండ్రు, అది కరెక్టే. ఇంకోటి డిపాజిట్ అన్నది కూడా, ఇప్పుడు వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే బ్యాంక్ లో పైసలు డిపాజిట్ పెట్టేదానికన్నా వాళ్ళు ఫేక్ అకౌంట్స్ ఎవరి ద్వారా పెట్టి చేపిస్తారు అనుకుందాం. సోషల్ మీడియాలో పెట్టారు. వాడు ఎవడన్నా ఎప్పుడైనా చూసినా సోషల్ మీడియాలో పెట్టడం? మోదీని తిట్టడమో లేదా రాహుల్ గాంధీని తిట్టడమో మనం చూస్తాం, అంతేగాని నేను పోయి దొంగ అకౌంట్ పెడతాడు వాడు. సో అవి ఇందులోకి రావు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఈ ఇజ్రాయెల్ మొత్తం వైప్ అవుట్ చేస్తా, షరియాలా, ఇవి మెయిన్ టార్గెట్ అని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు అనేదానికన్నా ఎక్కువ ఇది అనవసరంగా డిలే చేయడానికి తప్పితే ఇంకేం లేదని నేను అనుకుంటాను. మీ అబ్జర్వేషన్, మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, ఈ సోషల్ మీడియాలో పలానా పోస్ట్ కారణంగా ఇబ్బంది పడ్డాం, పలానా పోస్ట్ కారణంగా మా వీసా రిజెక్ట్ అయిందని చెప్తున్న వాళ్ళు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? జీరో అండి. జీరో. ఓకే. ఎవరికి రిజెక్ట్? నో వరీ ఫ్రమ్ ఇండియా. వరీ సోషల్ మీడియాలో ఉందని కాదు. మా వరీ ఏంటంటే ఈ డిలే వల్ల జాబులు పోతాయి. ఇప్పుడు ఒక కపుల్ స్పెషలీ H1 H4 మీద అనుకోండి, ఒక కపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వెనకకు పోవాలంటే వాళ్ళకి స్టాంపింగ్ డిలే అయిపోయింది. డిలే అయిపోతే పిల్లల స్కూల్ మొదలైంది January 5th 6th January స్కూల్ మొదలైంది, స్కూల్ పోరాదు, వీని జాబ్ పోద్ది. ఎందుకంటే వీడు అప్పటిదాకా పోతే జాబ్ పోతే మరి ఆమె కూడా పోరాదు, ఈయన కూడా పోరాదు. ఇటువంటి ఎక్కువ ఇబ్బందులు అవుతాయి తప్పితే ఆ సోషల్ మీడియా చేయడానికి అంత టైం ఎందుకు పడాలండి? రేపు ఎంత ఫాస్ట్ ఉన్నాయి మీకు యాక్సెస్ తీసుకోవడానికి, అన్ని తీసుకొని చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, ఎంత తొందరగా చేయొచ్చు. సో సోషల్ మీడియా అకౌంట్స్ మానిటర్ చేస్తానది కూడా టు డ్రాగ్ ద ప్రాసెస్, అంతే. డ్రాగ్ ద ప్రాసెస్ అని అనుకుంటానండి. సో అవుట్ ఆఫ్ దిస్ ఇంకా ఇమిగ్రేషన్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా తెలుగు స్టూడెంట్స్ రిలేటెడ్ గా, లేకపోతే అక్కడున్న తెలుగు ఉద్యోగుల రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ఏమున్నాయి? ఎనీ అలార్మింగ్? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కూడా తగ్గిపోయినాయండి ఐటీ ఇండస్ట్రీ ఓవరాల్ గా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నేను చాలా మంది పిల్లలతో మాట్లాడినా, నేను సొంతంగా కూడా వాడతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీ తర్వాత ఇప్పుడు జెమినై తర్వాత సో దాంతో ఏమైందంటే చాలా జాబ్స్ కోడింగ్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి.
నేను కోడింగ్ చేయను కానీ కోడింగ్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి. Okay. నేను మాట్లాడిన పిల్లలతోటి అందరితో మాట్లాడిన ప్రతి ఒక్కడు వాడతా అని చెప్పిండండి. కొందరు కంపెనీ పాలసీస్ వాడుతుంటారు, ప్రతి ఒక్కడు వాడతా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు కలిసిన ప్రతి ఒక్క కుర్రవాళ్ళు కూడా నేను చేసే జాబు నాకు ఇది చేయబట్టి 90% అంటే నేను ఒక 5-6 మెంబర్స్ చేసే జాబ్ నేను ఒక్కని చేస్తానా అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చెప్పిండు. అంటే నేను స్వంతంగా కూడా చేసే పని కూడా డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా 10 times నేను చేసే దానికన్నా 10 times ఫాస్ట్ 10 times బెటర్ చేస్తానంటే. సూపర్. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వీటి ద్వారా కొన్ని జాబులు పోతున్నాయండి. ఈ జాబులు పోతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ, జాబ్స్ మన వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. H1B మీద జాబ్ పోవడం, B2 మూవ్ కావడం, H4 మూవ్ కావడం, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ బాగా క్రియేట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వేరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంప్లిమెంట్ చేయడం, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వేరే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఏం చేస్తారంటే మీరు వాడతాను నేను వాడతాను అంటే, కానీ మనం చేసే ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తుండ్రా? మీరు రాహుల్ రెడ్డి కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని తీసుకొచ్చి పెట్టినరా? పెడతలేరు. అది ఇంకా ఆ డెవలప్మెంట్ ఇంకా రాలే. ఇంకా ముందు ఆ లెవెల్ కి వచ్చేస్తాం మనం. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. సో నేను మా కొడుకుతో మాట్లాడుతున్నా, వాడు కొలంబియా బయటిని, వాడు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ తీసుకుంటాడు మెడైన్ లా. వాడు ఈజ్ ఆర్టిఫిషియల్, వాడు చెప్తాడు మీరు వాడతారు కానీ ఇంప్లిమెంట్ మీ దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, అవి ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రెషన్స్. సో డెఫినెట్లీ ఇప్పుడు జాబ్స్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతాం. మనం ఇంకా కొలంబియా మ్యూజియం పోతే టైప్ మిషన్ చూసినండి అక్కడ పోయి. మనం వాడేది కదా టైప్ మిషన్. మీరు యంగ్ కాబట్టి మీరు మీ అప్పటికి రాలేదు కానీ మా అప్పుడు టైప్ మిషన్ ఉండే, టైప్ పెట్టి టైప్ కొట్టేది అన్నట్టు. నేను ఫార్మ్స్ కూడా, ఇమిగ్రేషన్ ఫార్మ్స్ కూడా టైప్ కొట్టినా, నేను టైప్ కొట్టి సబ్మిట్ చేసిన. ఇప్పుడు దాన్ని నేను మ్యూజియం లో తీసుకొచ్చిన. అటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది, ఆ తర్వాత యాహూ వచ్చింది, ఆ తర్వాత గూగుల్ వచ్చింది. మనం అవన్నీ వాడుకుంటూ వచ్చినాం, మనం గూగుల్ వాడినాము. ఆ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇట్లా టెక్నాలజీ చేంజ్ అవుతాన కొద్ది కూడా వీళ్ళందరూ కూడా చేంజ్ కావాలి ఈ టెక్నాలజీ. సో జాబ్స్ చాలా పోతున్నాయండి. కొత్త జాబ్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాత్రం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే అందులో కూడా ఏమైతుందంటే అప్డేట్ అవ్వాలి. వాడు కంపెనీ పెట్టిండు అనుకోండి, ఫస్ట్ లో 2022 అయితే ఎట్లా హైర్ చేసినంటే వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు పెట్టగానే హైర్ చేసి పడేసాడు. మనకు వచ్చినా రాకున్నా వాడు ఒకసారి ఆర్టిఫిషియల్ వాడినా వాడిని హైర్ చేసిండు. వాళ్ళందరూ కొందరు ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రా వాళ్ళందరినీ తీసేసిన వాళ్ళు, ఎస్పెషల్లీ అమెజాన్, ఫేస్బుక్ వీళ్ళందరినీ తీసేసిన. ఇప్పుడు ఆ ఫేస్బుక్ క్లియర్ చెప్తాంది ఈ లో లెవెల్ జాబ్స్ అన్ని పోతాయని చెప్పేస్తాను, తగ్గిస్తాను. సో దాని ద్వారా కూడా బాగా ఎఫెక్ట్ అయింది. మోస్ట్లీ మన మాస్టర్ స్టూడెంట్స్ పోయి అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్ పోతారు కదండి, వాళ్ళకి బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒకటి కొత్త జాబ్స్ తగ్గిపోతాయి, రెండు ఉన్న జాబ్స్ కూడా ప్రమాదం. ఉన్న జాబ్స్ కూడా ప్రమాదం అండి. అంతే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నలుగురు చేసే పని ఒకరు చేస్తున్నారు, ఎంప్లాయీస్ తగ్గించుకుంటాయి కదా కంపెనీస్. రైట్. ఇంకోటి మన హైదరాబాద్ మీద కూడా ఓవరాల్ ఎఫెక్ట్ కావచ్చు దాన్ని. ఎట్లా మరి ఇక్కడ మన దగ్గర చేసే వాళ్ళు ఇప్పుడు హైటెక్ ఇవన్నీ చేసి జాబ్స్ అన్ని ఉన్నాయి. మెజారిటీ అంతా ఫారెన్ బేస్డ్ కంపెనీసే కదా. ఫారెన్ బేస్డ్ కంపెనీస్. ఫారెన్ బేస్డ్ కంపెనీ కాకుండా ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదండి. ఎవ్రీథింగ్ రిలేటెడ్. యా, చేంజ్ అయ్యింది, వరల్డ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇదివరకు ట్రావెల్ ఏజెంట్స్ ఉండే వాళ్ళు, ఇదివరకు నేను అమెరికా పోయేటప్పుడు ట్రావెల్ ఏజెంట్ దగ్గర పోయి కూర్చొని పైసలు పట్టుకొని కట్టబట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చొని, అరే నాయన బుక్ చేయరా అంటే పైసలు ఇస్తే వాడు ఏదో కంప్యూటర్ కుట్టి చేసేది. ఎవడు పోతాడండి ఇప్పుడు టక 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 బుక్ 2 నిమిషాల బుక్ చేస్తారు, మొబైల్ చేసేసుకుంటున్నాం కదా, మొబైల్ చేసేస్తాను. అటువంటి అట్లా అయిపోతాను. సో ఇవన్నీ టెక్నాలజీస్ మూవ్ అవుతాయి కాబట్టి దేర్ విల్ బి లాట్ ఆఫ్ డైనమిక్ చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం ఎస్ కర్వ్ అంటామండి. ఎస్ కర్వ్ అంటే నార్మల్గా ఏంటంటే వాషింగ్ మిషన్ వచ్చేటప్పుడు ఒక 3-4%, 5% వచ్చే మటుకు టైం పడుతుందండి. ఒక 5-10% నుంచి 90% అన్నది తొందర వచ్చేస్తుంది. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, టీవీలో మీరు న్యూస్ యాంకర్ లేనిది మాకు టీవీ ఎందుకండి, మేము టీవీ పెట్టుకుని ఊటి ముఖం చూసుకుంటామా? గుడ్డు ఉందండి, చికెన్ లేదు, ఇవన్నీ అయిన తర్వాత ఆ 5-10% అడాప్షన్, ఎర్లీ అడాప్షన్ ఉంటుంది. అయిన తర్వాత అక్కడి నుంచి 90% అన్నది కొంత టైం తీసుకుంటుంది, ర్యాపిడ్ ఉంటుంది.
ర్యాపిడ్ అన్నది మీకు రేడియో కానివ్వండి, టేప్ రికార్డ్ కానివ్వండి, విసిఆర్ కానివ్వండి, తర్వాత మీకు ఈ టీవీ కానివ్వండి, ఇవన్నీ 10% నుంచి 90% అన్నది ఇదివరకు టైం ఎక్కువ ఉండేది. 10-20 years పట్టేది. అదే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ అడాప్షన్ టక్కన అయిపోయింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ అడాప్షన్ టక్కన అయిపోయింది, ఇన్స్టెంట్ గా అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇన్స్టెంట్ గా అడాప్షన్ అవుతుంది. కాబట్టి చాలా రెవల్యూషన్ వస్తుంది, చాలా చేంజెస్ వస్తాయండి టెక్నాలజీలో. ఇంకా ఓకే, వీటితో పాటు అపార్ట్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ కాకుండా ట్రంప్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏంటి, అక్కడ సొసైటీ పైన ఇక్కడ సొసైటీ పైన ఇంపాక్ట్ చూపించే డెసిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఈ రోజు ఏదో పొద్దున పేపర్లో చూసా, ఇండియా నుంచి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా ట్యాక్స్ వేయాలని ట్రంప్ అనుకుంటున్నాడు. ఇండియా నుంచి ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఏం చేసినట్టే వాళ్ళతో మీటింగ్ పెట్టిండండి. మీటింగ్ పెడితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు మెయిన్ అక్కడ రైస్ అన్నది ఇండియా యుఎస్ కు ఎక్స్పోర్ట్ చేస్తుంది, దాని వల్ల అక్కడ రైతులు దెబ్బతింటుండ్రు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే, ఇప్పుడు యుఎస్ మన మీద టారిఫ్స్ వార్ అయినప్పుడు మన మోదీ ప్రభుత్వానికి నెంబర్ 1 భయం ఏంటంటే అగ్రికల్చర్ మీద మొత్తం టారిఫ్ తీసేసింది అనుకోండి, యుఎస్ లో పండించిన అగ్రికల్చర్ మీరు పండియలేదు. అక్కడ ఏంటంటే వేలు పోతే ఎన్ని ఎకరాలు నేనా అంటే వాడు అన్నాడు 8, 3, 4, 11 అనేసి 3,000 ఎకరాలు ఉన్నాడు. వాడు అన్ని 100,000 మాట్లాడతాడు, లెక్కేసుకుంటాడు వాడు. 3,000 ఎకరాలు మా ఊరు మొత్తం అండి, 3,000 ఎకరాలు మా అర్థాల ఊరు మొత్తమే 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు వాడికి ఒక్కనికే ఉంది, నేను పోయి చూసిన. సో అటువంటి అక్కడ మన మొక్కజొన్నలు పండించారంటే వాడు 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు మొక్కజొన్నలు పండిస్తారు వాళ్ళు. అయితే అవన్నీ కనుక అక్కడి నుంచి కనుక వాళ్ళు అవి కనుక మొక్కజొన్నలు చికెన్ అవన్నీ ఇక్కడికి కనుక ఎక్స్పోర్ట్ చేస్తే మన ఫార్మర్స్ దెబ్బతింటది అన్నది మెయిన్ అబ్జెక్షన్ ఇది మోదీ ప్రభుత్వానికి. ఇప్పుడు అదే అబ్జెక్షన్ వాళ్ళు అక్కడ రైతులు పెడుతున్నారు మనకు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన రైస్ మాకు వస్తుంది కాబట్టి మేము ఆ రేట్కి అమ్మలేకపోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇండియా సబ్సిడీ మీద రైస్ తీసుకొస్తాను. సబ్సిడీ అంటే మీకు అంటే దాన్ని డంపింగ్ అంటున్నట్టు. డంపింగ్ ఎప్పుడైతే మీరు సబ్సిడీ ఇచ్చి అంటే దానికి అయ్యే కాస్ట్ 5 రూపాయలు అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే దానికి 4 రూపాయలు కాస్ట్ అయితే కాబట్టి 4 రూపాయలు వానికి అమ్ముతాను. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీ ఇస్తుంది. ఎందుకంటే మనకు చాలా వాటికి ఎలక్ట్రిసిటీ మీద లేదు కదా. తర్వాత గవర్నమెంట్ కూడా ఎక్కువ కొని తక్కువ అమ్ముతుంది, ఎందుకంటే మార్కెట్ లో చాలా వాటికి రైస్ డిమాండ్ లేదు, ఎక్కువ కొని తక్కువ అమ్ముతుంది. దానికి డంపింగ్ అంటున్నట్టు డంప్ చేస్తుందని వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు అక్కడికి కూడా పోకుండా ఆపితే అక్కడ ఫార్మర్స్ ఏమో ఇండియా నుంచి రైస్ వస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని అమెరికా ప్రభుత్వానికి చెప్పారు. మరి ఇక్కడ మీరు అనలేదా అండి? ఇప్పుడు అమెరికా కనుక ఇక్కడ నుంచి ఇండియా నుంచి రైస్ రావద్దు అంటే ఇప్పుడు అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే కూడా ఇక్కడ రైతులు బాగలేరు. ఇక్కడ రైస్ వస్తుంది, రైస్ అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ రైతులు బాగలేరు. ఇక్కడ నుంచి పంపిస్తున్నా ఇక్కడ రైతులు బాగాలేదు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి పంపించడం కూడా ఆపేస్తే రైతుల పరిస్థితి ఏంటో ఇబ్బందికరంగా ఉంటుంది. అది వేరే విషయం, అది మాకు సంబంధించిన ఇష్యూ, ఇక్కడ సంబంధించిన ఇంకా ఇంకేమున్నాయి సార్? అదొకటి విన్నాను నేను, దాని గురించి మీతో అడుగుదాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది ట్రంప్ ప్రభుత్వం మనం ఫస్ట్ వచ్చిన మొదటి రోజే దాని మీద సంతకం పెట్టిండు. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యే ముందే కోర్టు బ్యాన్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయిన తర్వాత మళ్ళా అది వెనక సుప్రీంకోర్టుకు వెదర్ డిస్ట్రిక్ట్ కోర్టుకు అథారిటీ ఉందా లేదా అన్న దాని మీద పోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళా డిస్ట్రిక్ట్ కోర్టు రివర్స్ చేసి దాన్ని పోతే మళ్ళీ సర్క్యూట్ కోర్టు పోయింది. అక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, సర్క్యూట్ కోర్టు, తర్వాత సుప్రీంకోర్టు 3 ఉంటాయండి. అయితే సర్క్యూట్ కోర్టులో కూడా వాళ్ళు దాన్ని బ్యాన్ చేసి పెట్టేస్తే సుప్రీంకోర్టు తీసుకుంటుందా తీసుకోదని డౌట్ ఉండే మాకు. తీసుకున్నది ఆర్గ్యుమెంట్. అంటే ట్రంప్ పోయిండు సుప్రీంకోర్టు, మేము పోలే. ఎందుకంటే సర్క్యూట్ కోర్టు మా ఫేవర్ లో వచ్చింది కాబట్టి మేము పోలే. ట్రంప్ పోయిండు, ట్రంప్ తీసుకున్నది. ఇప్పుడు మాకు గది అని ఒప్పుతాను. అయితే వాళ్ళు 14th అమెండ్మెంట్ లో క్లియర్ గా ఏముందంటే ఎనీబడి హూ ఇస్ బోర్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఏ యుఎస్ సిటిజన్. ఓకే. If they are, the only thing ఏంటంటే if they are subject to the jurisdiction of the United States.
అయితే ఎవ్రీబడి హూస్ బార్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఎ యుఎస్ సిటిజన్, కానీ ఇఫ్ దే ఆర్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అయితే మనకి చిన్న ఒక్కటైతే అందరం అగ్రీ చేస్తాం, ఇక్కడ నుంచి మన అంబాసిడర్స్ ఉంటారు, కాన్సులేట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ మీద ఆ గవర్నమెంట్ కు అథారిటీ లేదు, వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వరు. అది మొదటి నుంచి, ఎందుకంటే వాళ్ళ మీద జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి వాళ్ళకు సిటిజన్షిప్ అది మొదటి నుంచి యాక్సెప్టబుల్ ప్రిన్సిపల్, అది మొదటి నుంచి చేస్తారు, ఎవరు దాని గురించి కూడా ఆబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏమంటుందంటే, ఇప్పుడు వాళ్ళు చేసే మీడియా ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది, లీగల్ ఆర్గ్యుమెంట్ వేరే ఉంది. అక్కడ గవర్నమెంట్ లీగల్ గా ఒకటి, మీడియాలో ఒకటి ఆర్గ్యూ చేస్తుందా? మీడియాలో ఏమంటే వీళ్ళు ఇల్లీగల్ గా వచ్చిండ్రు, ఇల్లీగల్ గా ఉంటారు కాబట్టి వీళ్ళని బ్యాన్ చేస్తాను, వాళ్ళ మీద మాకు జ్యూరిస్డిక్షన్ లేదు మీడియాలో ఆర్గ్యూ చేస్తాను. వాళ్ళు అక్కడ లీగల్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకంటే ఇది పెట్టినప్పుడు రెస్ట్రిక్షన్ మేమేమనుకున్నాం అంటే ఇల్లీగల్ మీదనే పెడతామని చాలా మంది అనుకున్నారు. అదే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు సంబంధించిన పిల్లలు పబ్లిక్ స్టేట్మెంట్ లో మొత్తం ఏమో ఇల్లీగల్ గానే పెట్టిండు. మేనిఫెస్టోలో మాత్రం క్లియర్ గా ఏం చెప్పిండంటే, మేనిఫెస్టో డ్రాప్ చేసిన స్టీవెన్ మిల్లర్ అతను ఉన్నాడు, అందులో ఏం చెప్పిందంటే ఎవరైనా ఒక పేరెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉంటే తప్పితే అది వాళ్ళకు మిగతా వాళ్ళ పిల్లలకు గ్రీన్ కార్డ్, అంటే H1 మీద పోయిన వాళ్ళు, F1 మీద పోయిన వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వమని మేనిఫెస్టోలో ఉంది. అయితే ఎలక్షన్ అయిన తర్వాత మరి ఇటు పెడతాడా, మా పబ్లిక్ చెప్తున్న మేనిఫెస్టో ప్రకారం పోయింది అన్నట్టు, ఇంకా రెస్ట్రిక్టివ్ పోయిండు. పోయి ఎవరన్నా తల్లిదండ్రుల్లో ఒకళ్ళు మాత్రం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన తప్పితే, లేదా సిటిజన్షిప్ ఉంటే తప్పితే వాళ్ళ పిల్లలకు మేము సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పి అతను. అయితే ఇప్పుడు వేరే దేశం పోయి అన్ని ఆర్గ్యుమెంట్ చేస్తే అందరూ ఏమంటారంటే, మరి అన్ని దేశాలు ఉన్నాయంటే మీ దగ్గర ఉండొచ్చు అండి, ఇండియాలో ఉండొచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనుకోండి, వాళ్ళ పిల్లలు మీరు సిటిజన్షిప్ అది మీ ఇష్టం, కానీ మా రాజ్యాంగ ప్రకారం మాత్రం అక్కడ పుట్టిన పిల్లలకు కంపల్సరీ ఇవ్వాలి. ఇల్లీగల్ మీద కూడా పోలీసు వాళ్ళకి అథారిటీ ఉంది కదా, అరెస్ట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ మీద రెస్ట్రిక్షన్, వాళ్ళ మీద ట్యాక్స్ పెట్టవచ్చు కదా, ట్యాక్స్ కట్టించుకుంటారు, అదొకటి ఇల్లీగల్. ఇంకోటి లీగల్ వాళ్ళ మీద లీగల్ వాళ్ళని ఎందుకు పెట్టినావు? నువ్వే అలో చేసావు కదా, కంట్రీలోకి రమ్మని అలో చేసావు, నువ్వే ఎక్స్టెన్షన్ ఇస్తావి, నువ్వే ట్యాక్స్ కట్టించుకుంటావు, వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేసినావు? సో ఇప్పుడు ఈ డెసిషన్ ఎటొస్తుంది అన్నది విత్ ఇన్, ఇప్పుడు మనకి ఇప్పుడే వాళ్ళు తీసుకున్నాం అంటే పెట్టారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సుప్రీంకోర్టులో ఏంటి ట్రంప్ వైపు నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి దీనిపైన? సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్, మాకు వీళ్ళు మా కంట్రీ వాళ్ళు కారు కాబట్టి వీళ్ళ మీద, అంటే ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఇండియన్ గవర్నమెంట్ కి అథారిటీ ఉంది, మాకు లేదంటారు వాళ్ళు. ఓకే అని వాళ్ళ దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ వాళ్ళ. ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది కొద్దిగా స్ట్రిక్ట్ వాళ్ళకి. మేము మొత్తం 250 ఏళ్లలో మేము దాన్ని అమెండ్ చేసింది 30 సార్లు. మీరు 130 సార్లు అమెండ్ చేసారు. అక్కడ కాన్స్టిట్యూషన్ వేరే. ఇది యాక్చువల్ గా 14th అమెండ్మెంట్ పెట్టి పట్టుకొచ్చింది. ఇది 14th అమెండ్మెంట్ ముందు మాకు స్లేవరీ ఉండే అన్నట్టు. ఓకే, ఇది అబ్రహాం లింకన్ ముందు స్లేవరీ ఉండే. అబ్రహాం లింకన్ అప్పుడు స్లేవరీ తోటి మాకు పెద్ద వార్ అయింది. నార్త్ సౌత్ కు నార్త్ విన్ అయిపోయి స్లేవరీని కంప్లీట్ అబాలిష్ చేసి స్లేవరీ వాళ్ళ పిల్లలకు వాళ్ళందరికి కూడా ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఇవ్వాలని తీసుకొచ్చిన ప్రిన్సిపల్ ఇది. అంటే ఎవరిని కూడా ఇన్ఈక్వల్ గా చూడొద్దు అన్న ప్రిన్సిపల్ తోటి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ ఇది. ల్యాండ్ ఆఫ్ ఈక్వాలిటీగా చెప్తారు కదా. సో అది తీసుకొచ్చి పెట్టింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటి డెసిషన్ ఇస్తుంది? ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి ఇస్తుందా, లేదా ఆపోజిట్ ఇస్తుందా, లేదా మధ్యలో ఇచ్చినా కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. మధ్యలో ఇచ్చింది అనుకోండి, ఎందుకంటే లీగల్ వాళ్ళకు ఇచ్చి ఇల్లీగల్ వాళ్ళకి తీసేసిన అనుకోండి, మనకు ఇండియాకు బాగానే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి వైఎన్ఆర్ గారు అర్థం చేసుకోవాలి, మీకు టోటల్ గా H1 వీళ్ళ పోయేదానికన్నా అక్కడ పుట్టిన పిల్లల సంఖ్యనే ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనకు ఏడాదికి ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చే గ్రీన్ కార్డులు 10,000 మనకు వచ్చే గ్రీన్ కార్డులు. ఏడాదికి 10,000 ఎంప్లాయ్, ఇంతమంది పోతారు కదా, ఏడాది మనకు వచ్చేది 10,000. కానీ దాదాపుగా 40 నుంచి 1,00,000 దాకా పిల్లలకు సిటిజన్షిప్ వస్తుంది మనకు ఎవ్రీ ఇయర్. సో ఉత్తి మన తెలుగు రాష్ట్రాల నుంచే 70,000 మంది 80,000 మంది పిల్లలు అక్కడ పుడతారు అక్కడ. సో వాళ్ళందరికీ మనకు ఈ సుప్రీంకోర్టు డెసిషన్ తోటి చాలా ఇంపార్టెన్స్ అది. ఈ ఫిబ్రవరి మంత్ కల్లా వచ్చేస్తాయండి. అక్కడ పెద్ద టైం పట్టదు. ఫిబ్రవరి మార్చ్ మాక్సిమం. ఓకే, రైట్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్?
నథింగ్ అండి ఫర్ టుడే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు.